అన్న మీకు ఎలా అనిపించింది అన్న కల్కి? బాగుంది. అంటే ఇప్పుడు ప్రభాస్ ఎంట్రీకి ఎలా ఉండే మరి? సూపర్ ఉంది. సూపర్ ఉందా? సో బాహుబలి తర్వాత ఇదే పెద్ద హిట్ అంటున్నారు, వాస్తవం అనుకోవచ్చా? అంతకు మించి ప్రభాస్ అన్న లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి మీకు? సూపర్ ఉన్నాయి. సో దీపికా పదుకోనే గారు ఆ క్యారెక్టర్ చేశారు కదా, ఆమెనే మెయిన్ రోల్ అంటున్నారు, వాస్తవం అనుకోవచ్చా? ప్రభాస్ని మించింది ఏది ఉండదు. ప్రభాసే. ఓకే. అంటే ఇప్పుడు ఆ అమితాబ్ బచ్చన్ గారికి అదే ప్రభాస్ అన్న మధ్య ఫైట్ జరుగుతుంది. సో అప్పుడు చూసినప్పుడు ప్రభాస్ అన్న ఎగ్రి కొడతాడు కదా, సో అప్పుడు చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది అన్న? అది గురు శిష్యులది, అది ఫైట్ కాదు, అదొక సీన్, అది అంతే. సో కమల్ హాసన్ గారు ఇందులో ఉన్నారు కదా, సో ఆయన ఎలా చేశారు, ఆయన పాత్ర ఎలాంటివి ఉండవచ్చు అనుకుంటున్నారు, ఎలా ఉంది? ప్రభాస్ని మించింది పాత్ర ఏది ఉండదు. ప్రభాస్ తర్వాతనే ఎవరిదైనా. ఓ సినిమా చూసేదే ప్రభాస్ గురించి కదా. ఇక వాళ్ళ వీళ్ళ పేర్లు చెప్తే దీపికా గురించి, కమల్ హాసన్ గురించి, అమితాబ్ బచ్చన్ గురించి చెప్పమంటే ఏమని చెప్తాం? ప్రభాస్ ఉంటేనే సినిమా. ప్రభాస్ లేదు, బుజ్జి లేదు, గిజ్జి లేదు. ప్రభాస్ గారికి ఉన్నారు. కామెడీ మీకు ఎలా అనిపించింది అన్న మరి? అరే మన పప్పుల పప్పుల కలమాక్ లాంటి వాడు ఆడు. మళ్ళీ కలమాక్ లేకుండా పప్పు ఎట్లనో గీడ అట్లా. సో మూవీ బ్లాక్ బస్టర్ అనుకోవచ్చారా? సూపర్ ఉంటుంది. సూపర్ ఉందా? బ్లాక్ బస్టరేనా? కాకపోయినా ప్రభాస్ అన్న ఇప్పుడు బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తుందని చాలా మంది అంటున్నారు, నిజంగానే చేయొచ్చు అనుకుంటున్నారా మీరు? చేయొచ్చు. ఓకే. సో ఓవరాల్గా సినిమా హిట్ అనుకుంటున్నారు? సూపర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ.